మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలంటే జగన్ కు చాలా చులకన భావం అని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కష్టపడుతున్నారని తెలిపారు. ప్రజలకు మేలు జరుగుతుంటే జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారు అని మండిపడ్డారు. జోగి రమేష్తో నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావుకు ఉన్న సంబంధాలు నిజం కాదా అని నిలదీశారు. తమ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బెంగళూరులో రెస్ట్ తీసుకుని పార్ట్ టైం రెసిడెంట్గా వస్తూ ఉన్నారు కాబట్టి తాడేపల్లికి వస్తే 2 గంటల్లో ఏమైనా చెప్తారేమో ఏమైనా ఉందా, ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా కేవలం 2 గంటలు సుదీర్ఘంగా ఏదో చూసింది చదివారు తప్ప ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను. 1924లో వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మేము ప్రతి ఒక్కరికి ప్రూఫ్తో చూపించాం. మేము పోరాటం చేశాం. అప్పుడు కల్తీ మద్యం పూర్తిగా తయారు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళ అనువాయులే సంపాదిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మేము పోరాటం చేశాం. జంగారెడ్డిగూడలో జరిగితే మేమందరం ఎమ్మెల్యేలు వెళ్ళాం. 1924లో ఎప్పుడు లేని విధంగా 30,000 మంది నకిలీ మద్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది. మేము అన్ని కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉన్నాం. 30 లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారు, కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లివర్ ఫెయిల్యూరో అని చెప్పాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మద్యం తాగి మా కొడుకో మా హస్బెండో ఇట్లా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తిరిగేవాళ్ళు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిపాలన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఆఫ్రికాలో వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు? నీ బంధువులు కాదా? నీ అనువాయులు కాదా? ఎలాగైతే 24లో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారో అలాగే మీ సహోదరులైనటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. మా నాయకులు ప్రమేయం ఉంది అని తెలిసిన ఒక మరుక్షణం, అంటే ఇది ఒక రాజకీయ కుట్రతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని పాత పార్ట్నర్ని కలుపుకొని కొందరు మా పార్టీని పంపించి ఉండొచ్చు, అదొక ప్రక్రియ జరుగుండొచ్చు. కానీ మాకు తెలిసిన వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయడం, వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 24వ తారీఖున అతను ఎవరైతే దీంట్లో ఉన్నాడో జనార్దన్ రావు అతను మాట్లాడినప్పుడు 23వ తారీఖు మీ యొక్క మాజీ మంత్రి జోగి రమేష్తో మాట్లాడిన విషయం నిజం కాదా? మేము ఇవన్నీ కూడా ప్రూఫ్తో సహా పట్టుకుని మాట్లాడి ఎక్కడెక్కడైతే చేస్తూ ఉంటే దాన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా మీ అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అనిశ్చితి చేసే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను పులివెందుల ఎమ్మెల్యేని, మీకెందుకు ఈ రాష్ట్ర ప్రజల మీద అంత కోపం ఉంది? రాష్ట్రం అంతా బాగుండాలా, సుభిక్షంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పెట్టుబడుల కోసం యూఏఈలో ముఖ్యమంత్రి గారు, ఆస్ట్రేలియాలో లోకేష్ గారు, డబుల్ ధమాకా సర్కార్ లాగా ఏదైతే జరుగుతూ ఉందో కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకులని మా బాసు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజలకు అభివృద్ధి కోసం, ఇక్కడ ఇన్వెస్టర్స్ని తీసుకురావడం కోసం వాళ్ళ నమ్మకం తీసుకురావడం. ఎందుకంటే 1924లో మీరు చేసిన దౌర్భాగ్యపు పరిపాలన వల్ల అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా నమ్మించి ఇక్కడ అవకాశాలు కల్పిస్తూ మనం ఎలా ఉపయోగపడతాము వాళ్ళకి, వాళ్ళ పెట్టుబడులకి అని చెప్పేసి ఎలా ఆకర్షించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడతా ఉంటే మళ్ళా మీరు లండన్ నుంచి వచ్చి 2 గంటలు పార్ట్ టైం విజిటర్ లాగా వచ్చి ఒక్కటి కూడా వితౌట్ ఎనీ ప్రూఫ్ చెప్పినటువంటి పరిస్థితి.